తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక కూతురు కావచ్చు, ఒక కొడుకు కావచ్చు. ఇది ఒక కుటుంబం. ప్రపంచంలో అన్ని వ్యవస్థల కంటే బహు గొప్ప వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థను మొట్టమొదటిగా ప్రారంభించాడు. ఒక పురుషుణ్ణి సృష్టించాడు, తనకు సాటి అయిన సహాయినిగా ఉండడానికి స్త్రీని సృష్టించాడు, వాళ్ళిద్దరినీ దీవించాడు, ఫలించమని ఆశీర్వదించాడు, ఫలములు ఇచ్చాడు, ఒక కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు. మరి ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి, ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి, ఆ కుటుంబంలో సంతోషం ఉండాలి, ఆ కుటుంబంలో సఖ్యత ఉండాలి, ఆ కుటుంబంలో సకల ఆశీర్వాదాలు పొంగి పొర్లుతూ ఉండాలి. ఇది దేవుని చిత్తం. కానీ ఈరోజు ఎందుకని కుటుంబాల్లో సంతోషం లేదు? ఎందుకని ఈరోజు కుటుంబాల్లో ఆనందం లేదు? కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న కారకులు ఎవరు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకని భర్తగా నువ్వు ఉన్నావు కానీ నీ బాధ్యతలను నిర్వర్తించట్లా, భార్యగా నువ్వు ఉన్నావు కానీ నీ బాధ్యతలు